శ్రీకాకుళం కార్పొరేషన్లో 10 రోజుల క్రితం అతిసారం ప్రబలి ప్రజలంతా కూడాను ఆ బారిన పడ్డారు. అప్పట్లో మాత్రం ఉలిక్కిపాటుకు గురిచేసినటువంటి ఈ ఘటనతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రిమ్స్కి క్యూ కడుతున్న రోగులను మాత్రం కార్పొరేట్ ఆసుపత్రికి కూడా తరలించారు. ప్రస్తుతం ఇద్దరు మాత్రం అధికారికంగా మృతి చెందినట్టు నిర్ధారించారు. కాకపోతే 10 రోజులు కావస్తున్న ఈ వ్యాధి ప్రబలడం మాత్రం ఇప్పటికీ కట్టడి కాకపోవడం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? ఏదైతే తాగునీటి కలుషితం అన్నటువంటి ప్రాథమిక సమాచారంతో తాగునీటిని కూడాను ల్యాబ్ టెస్టులు చేయించారు. అందులో కూడా బ్యాక్టీరియా ఉందని కూడా నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం మాత్రం ఈ అతిసారం అదుపులోకి వచ్చిందా రాలేదనే విషయం మనతో మాట్లాడడానికి రిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ లుకలా ప్రసన్న కుమార్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఆ రోజు మాత్రం భయానకమైన పరిస్థితి. శ్రీకాకుళం కార్పొరేషన్ చరిత్ర మునుపెన్నడూ కూడా ఇటువంటి అతిసారం దాఖలాలు లేవు. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ కేసులు ఏ మేరకు పెరిగాయి, లేకపోతే తగ్గుముక్కు పట్టే పరిస్థితి? నమస్తే అండి. శ్రీకాకుళం జిల్లాలో గత 10 రోజులుగా వెలుగు చూసినటువంటి ఈ డయేరియల్ అవుట్బ్రేక్ ఇప్పటికైతే అదుపులోకి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే నిన్న ఈరోజు ట్రెండ్ చూస్తే నిన్న ఒక పీడియాట్రిక్ కేసు, ఈరోజు మార్నింగ్ ఒక కేసు మాత్రమే నమోదైంది. ఇప్పటి వరకు జరిగిన ఈ 238 మంది ఎఫెక్ట్ అయ్యారు. నిన్నటి వరకు గ్రాఫ్ ఇది పీక్ ఏమో 23, 24, 25 తారీఖులకి ఈ ఎపిడమిక్ అనేది రీచ్ అయింది. అక్కడి నుంచి డౌన్ఫాల్ అలా ట్రెండ్ అవుతూ వస్తూ నిన్నటికైతే పూర్తిగా అదుపులోకి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు అయితే వాటర్ సప్లై ఇంప్రూవ్ చేయడం, ప్లస్ క్లోరినేషన్ చేయడం, అండ్ హైజీన్ అంటే పబ్లిక్ అవేర్నెస్, హైజీన్, హ్యాండ్ హైజీన్ అయితే, ఫుడ్ హైజీన్ అయితేనేమి, కాచి వడబోసిన వేడి నీళ్ళు తాగడం వల్ల అయితేనేమి మొత్తానికైతే మార్పు వచ్చిందనే చెప్పాలి. మా హాస్పిటల్లో అయితే 90+ పేషెంట్స్ వరకు జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ పూర్తిగా ఆరోగ్యశ్రీలోనే ఉచితంగా వైద్యం చేయడం జరిగింది. వీరి కోసం ప్రత్యేకంగా డయేరియా వార్డు కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పటికైతే పేషెంట్స్ అందరూ చాలా బాగానే కోలుకొని అందరూ రికవర్ అయ్యి వాళ్ళ ఇళ్ళకు వెళ్తున్నారు. కానీ ప్రజలకు మా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి డయేరియల్ ముందు అవుట్బ్రేకులు రాకుండా పబ్లిక్ అవేర్నెస్ అనేది, అంటే ప్రజల్లో చైతన్యం, కొంచెం సామాజిక స్పృహ అవసరం. ఎందుకంటే చాలామందికి అంటే కొంచెం ఇల్లిటరేట్స్ అందరూ కూడా కొన్ని ఇవన్నీ ఫాలో అవుతున్న ఇల్లిటరేట్స్ అంటే వీళ్ళకి మన ఆరోగ్య కార్యకర్తల ద్వారా తెలియజేస్తుంది ఎంతైనా అవసరం ఉంది. వారు ముఖ్యంగా చేతుల పరిశుభ్రత, అంటే ఆహారం తినే ముందు, తిన్న తర్వాత చేతులు కడుక్కోవడం, అలాగే డెఫికేషన్ అంటే మలమూత్రాలు విసర్జించిన తర్వాత కూడా వాళ్ళ చేతులు శుభ్రంగా కడుక్కోవడం. 23వ తేదీన అతిసారం కేసు నమోదైందన్నటువంటి తెలిసిన వెంటనే వాటర్ సప్లై ట్యాపుల ద్వారా నిలుపుదల చేశారు. సో వాటర్లో కలుషితమే ఈరోజు ఈ అతిసారం ప్రబలడానికి కారణం అన్నటువంటి ఏదైతే ఐడెంటిటీ ఈరోజు చాలామంది ప్రాణాలతో కాపాడింది అనుకోవచ్చు. నిజం, ముఖ్యంగా అది కరెక్ట్ అండి. ఎందుకంటే మనం వాటర్ శాంపిల్స్ కూడా మన మైక్రోబయాలజీ ల్యాబ్లోనే టెస్ట్ చేసాం. వాటిలో 2 బ్యాక్టీరియా, కామన్గా ఉండే బ్యాక్టీరియా వాటర్లోనే ఈకోలై ప్లస్ క్లెప్షియల్లా న్యూమోనియా అని 2 బ్యాక్టీరియా ముఖ్యంగా ఐడెంటిఫై జరిగింది మెజారిటీ ఆఫ్ ది శాంపిల్స్లో. ఇవి కమెన్సెల్స్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొన్ని డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా, అంటే యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడడం వల్ల ఈ డ్రగ్ రెసిస్టెన్స్ ఈ బ్యాక్టీరియాకి డెవలప్ అయ్యి ఇవి కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో, ముఖ్యంగా ఎల్డర్లీ పేషెంట్, పెద్దవాళ్ళలోను, చిల్డ్రన్ ఏజ్ గ్రూప్లోనూ ఇది ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది. మా హాస్పిటల్లోనైతే ఒక డెత్ మాత్రమే అధికారికంగా జరిగింది. ఒక 2 సస్పీషియస్ బ్రాడ్ డెత్ వచ్చింది. వాటికి పోస్ట్ మార్టం కూడా చేయించాము, అంటే డెత్ కన్ఫర్మేషన్. ఎందుకంటే ఇది పబ్లిక్ హెల్త్ ఇష్యూ కాబట్టి అసలు ఎందుకు ఈ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి, దీనికి మన ఫ్యూచర్లో ఇలాంటి అవుట్ బ్రేక్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే కోణంలో పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ నీటి కలుషితం అనే ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చాం. దానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటివరకు కూడా ఈ ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేయడం, ఏ ఏరియాల్లో అయితే లీకేజ్ ద్వారా వాటర్ సప్లై అయిందో ఆ ఏరియాకి వాటర్ సప్లై ఆపడం, క్లోరినేషన్, సూపర్ క్లోరినేషన్ అని క్లోరినేషను, రెగ్యులర్ వాటర్ చెకప్ కూడా చాలా అవసరం. అంటే నీటి పరిశుభ్రత ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉన్నదనేది ఈ పబ్లిక్ హెల్త్ అధికారులు, మున్సిపాలిటీ సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు, అంటే ఇంత ముందులా కాకుండా ఇలాంటి అవుట్ బ్రేక్స్ రాకుండా రెగ్యులర్ చెకప్, పీరియాడిక్ చెకప్ చేసుకుంటే ఇటువంటి వ్యాధులను ముందు రాకుండా మనం నివారించవచ్చు అనేది మా అభిప్రాయం అండి. చూస్తే కనుక ఒకవైపు తాగునీరు కలుషితంతో పాటు సీజన్ చేంజింగ్, ఈ అట్మాస్ఫియర్ కూడాను ఈరోజు ప్రజల్లో అతిసారం బారిన పడి వారిని ప్రాణాంతంగా మార్చేటటువంటి వాతావరణం ప్రస్తుతం నెలకొని ఉందా? ఎస్ అండి, నిజమేనండి.
ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడే వింటర్ స్టేజ్ నుంచి సమ్మర్ స్టేజ్కి వెళ్ళడం వల్ల ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కామన్గా ప్రతి సమ్మర్లోనూ మనకు కొన్ని డయేరియా కేసులు అంటూ వస్తాయి. కాకపోతే ఒక ఏరియాలో ఇది జరిగింది కాబట్టి ఎపిడమిక్ ఇది కొంచెం మనం సీరియస్గా తీసుకున్నాం. అలాగే ముఖ్యంగా పేషెంట్ ప్రజెంటేషన్, అంటే మనకి ఎప్పుడు హాస్పిటల్కి వస్తారనేది చాలా ముఖ్యం. చాలామంది పేషెంట్లు మెడికల్ షాపుల్లో మందులు కొనేయడం, కొంత ప్రైవేట్ ప్రాక్టీషనర్ దాని మందులు వాడడం, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయిన తర్వాత బీపీ ఫాల్ అయిపోయిన తర్వాత తెస్తున్నారు. ఇవే కానీ ముందు ప్రారంభ దశలోనే మన ఆసుపత్రికి వైద్యం కోసం తీసుకొస్తే ప్రతి పేషెంట్ రికవర్ అవుతాడు. ఎందుకంటే ఇది ముఖ్యంగా ప్రాణాంతకమైన వ్యాధి అయితే మాత్రం కాదు. ఇది ఓన్లీ ఒక డయేరియల్ డిసీజ్, అంటే ఎక్కువ మోషన్ రూపంలోన ద్రవ ఎక్కువ బయటికి వెళ్ళిపోతుంది. దాన్ని మనం ఫ్లూయిడ్ రూపంలో రిప్లేస్ చేయగలిగితే అందరి పేషెంట్ని 100% కాపాడగలిగే ఒకే ఒక ఇటు డిసీజ్ అండి. దీన్ని మనం 100% అరికట్టవచ్చు. కొన్ని ప్రికాషన్స్ వచ్చిన తర్వాత తొందరగా డాక్టర్ సహాయం కొరకు వస్తే పూర్తిగా 100% నయమవుద్దని మేము ఈ హామీ ఇస్తున్నాం. ఇప్పటి వరకు ఎంతమంది క్యాజువాలిటీ అయ్యారు? రికవర్ అయిన వారిలో కూడాను ఇంకా ఆ సిమ్టమ్స్ ఉండి రీబ్యాక్ అయ్యే పరిస్థితులు ఏమైనా ఉంటాయా? జనరల్గా ఒకసారి వచ్చిన తర్వాత రికవర్ అయిన తర్వాత మళ్ళీ రావడం అంత తొందరగా రాదండి. ఎందుకంటే ఆ బ్యాక్టీరియాకి మనకి ఇమ్యూనిటీ, మన శరీరంలో రోగ నిరోధక శక్తి యాంటీబాడీస్ తయారై మళ్ళీ అదే బ్యాక్టీరియా అటాక్ అయినా కూడా అంత తొందరగా వాళ్ళకి డయేరియా అయితే రాదు. మళ్ళీ ఇంకొక వేరే స్ట్రెయిన్ ఏమైనా ద్వారా కంటామినేట్ అయ్యే ఫుడ్ అయితే మళ్ళీ రావడానికి అవకాశాలు ఉంటాయి. బట్ మా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు వచ్చిన వెంటనే డాక్టర్లను వైద్యులను సంప్రదిస్తే మనం పూర్తిగా ఈ వ్యాధిని నయం చేయొచ్చని మేము తెలియజేస్తున్నాం. చూస్తే కనుక శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రబలినటువంటి అతిసార వ్యాధి బారిన పడిన వారిని మాత్రం ప్రాణాలతో కాపాడడంలో ఈరోజు జిల్లా యంత్రాంగం సఫలమైందని చెప్పుకోవచ్చు. 23వ తేదీ అర్ధరాత్రి డయాలసిస్ ఏవైతే అతిసారం సోకి రోగులు ఆసుపత్రి క్యూ కట్టారో అప్పటి నుంచి కూడా జిల్లా యంత్రాంగం వైద్య శాఖ అధికారులతో పాటు పారిశుద్ధ్య కార్మికులు కూడాను క్షేత్రస్థాయిలో చేసినటువంటి రెస్క్యూ ఆపరేషన్ ఈరోజు పట్టణంలో ఆ వ్యాధి ప్రబలకుండా కట్టడి చేయడంలో మాత్రం సక్సెస్ అని చెప్పుకోండి. ఇప్పటి వరకు సుమారు 289 మందికి ఈ అతిసారం సోకింది. వారు ఎవరైతే వెనువెంటనే ఆసుపత్రికి వచ్చారో వారందరికీ ప్రాణాలతో కాపాడినటువంటి మెరుగైన వైద్యం అందించారు. రిమ్స్ హాస్పిటల్తో పాటు కిమ్స్ హాస్పిటల్లోని కార్పొరేట్ స్థాయి వైద్యం అందించిన నేపథ్యంలోనే ఈరోజు మరణాల సంఖ్య అయితే మాత్రం తగ్గించాం. అదేవిధంగా అతిసారం కూడా అదుపులోకి వచ్చింది. శ్రీకాకుళం కార్పొరేషన్లో ఈ మహమ్మారి ప్రబలే అవకాశం లేకుండా జిల్లా యంత్రాంగం తీసుకున్నటువంటి చర్యలు ఈరోజు పట్టణవాసుల పాలిట ఒక వరంగా చెప్పుకోవచ్చు అని చెప్పి సూపరింటెండెంట్ చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ అతిసారం మాత్రం కట్టడికి వచ్చింది. పట్టణంలో 1-2 కేసులు మినహా ఆ వ్యాధి బారిన పడే పరిణామాలు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. ఎవరైనా గనక విరోచనాలు వాంతులు అయితే వెంటనే రిమ్స్ హాస్పిటల్కి సంప్రదించినట్టయితే మాత్రం మెరుగైన వైద్యం అందించడానికి మాత్రం తాము సిద్ధంగా ఉన్నాం. ఎవరికి కూడాను కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు ఈ అతిసారం కట్టడికి ఎంతగానో దోహదపడింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.